ఇగో ముఖ్యమంత్రులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందట. ఇక్కడ చూసిరా అండి. సో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందట. సో మద్రాస్ హైకోర్టు జడ్జి మా తెలంగాణ రేవంత్ రెడ్డి మాటలు ఏంటంటే మాత్రం గీ వ్యాఖ్యలు చేయకపోవు ఒక్క మాట మాట్లాడుతున్నా మా రేవంత్ రెడ్డి. అరే కనుగుడ్లు వీక్తా అంటాడు, పేగులు వీకి మేళేసుకుంటా అంటాడు, కనుగుడ్లు వీకి గోయిలు ఆడుతా అంటాడు, అరే పిల్లల మీద వాతలు పెడతా అంటాడు, తొండలు ఇడుస్తా అంటాడు. సో ఇది మా రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు. గిట్లా మాట్లాడతాడు ఇక. సో ఆయన మాట్లాడిన మాత్రం ఇప్పుడు ఒకటే అండి, ముఖ్యమంత్రులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఓకే, మరి ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? ఏది మాట్లాడినా ఓకేనా? మరి వాళ్ళు కూడా మాట్లాడదు కదా. వాస్తవమే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాట్లాడొద్దు, కరెక్టే, మేము ఒప్పుకుంటాం. కానీ మరి ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ఓ బజారు భాష కన్నా హీనంగా మాట్లాడుతారు కదా. మరి దానికి ఎట్లా ఇది? మరి దానికి ఏం సమాధానం చెప్తారు మరి? సో ఇది కదా జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి అంటే ఎవరండి? రాష్ట్రానికి ఉన్న భాష సుప్రీమా? ఒక రాష్ట్రానికి ఒక ప్రజలకు సేవకుడు అంతే. ఒక ముఖ్యమంత్రి అంటే ప్రజలకు సేవకుడు. ప్రజలందరూ ఓటు వేసి గెలిపించుకున్నారు. సో మాకు సేవ చేయ అని చెప్పి. సో సేవకుడు మాత్రమే, ఆయన సుప్రీం కాదు. బరాబరి ప్రశ్నిస్తారు. ముఖ్యమంత్రి తప్పులు చేస్తే రాజకీయ నాయకుల్ని, ఉద్యమకారులు అయినా కానీ, జర్నలిస్టులు కానీ, ఎవరైనా ప్రతిపక్ష పార్టీ నాయకులను బరాబరి ప్రశ్నిస్తారు. కాకపోతే వ్యక్తిగత దూషణలు మాత్రం చేయడం తప్పు. ఆ విషయంలో మాత్రం నేను ఒప్పుకుంటా. వ్యక్తిగత దూషణలు చేయొద్దు, మీరు వ్యవస్థ పరంగా మాట్లాడాలి. సో ఇక ఈ విషయానికి సంబంధించి ఏమవుతుందంటే, తమిళనాడు సీఎం విజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్కు ఎదురు దెబ్బ. బెయిల్ పిటిషన్ రద్దు చేసిన హైకోర్టు ఆ వెంటనే అరెస్ట్ చేసినట్టుగా. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ డిఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఏమని మాట్లాడిందంటే, అసెంబ్లీలో విజయం చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఆయన ముఖం మొత్తం కూడా అంధకారంగా అయిపోయింది. మొత్తం కూడా ఏం లేకుండా, ఎందుకు వచ్చినరా బాబు, ఎందుకు ఇరుక్కపోయినా, ఈ అసెంబ్లీకి ఎందుకు వచ్చినా, ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చినా, హాయిగా నటితో హాయిగా రూమ్లో ఎంజాయ్ చేసేవాడిని అని అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడండి. నటి ఎవరు? త్రిషతో ఎంజాయ్ చేసేవాడు అని చెప్పి ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేసిండు. ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమైపోయింది, సో ఆయన మీద బిఎన్ఎస్ సెక్షన్ 352, 353 ప్రకారము ఆయన మీద కేసు ఫైల్ చేసిరు. సో ఆయనకు ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు పోయాడు. సో ఇలాంటి శాంతి భద్రతలకు సంబంధించి వ్యాఖ్యలు చేసినందుకు నీకు బెయిల్ ఇవ్వమని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడవద్దు, చేయొద్దని చెప్పి. సో ముఖ్యమంత్రులు ఉన్నత స్థానంలో ఉన్న నేతలపై ఇష్టారీతిన అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు సీఎం టీవీకి అధినేత విజయ్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో డిఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన కొద్దిసేపటికే తమిళనాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసినట్టు మనం చూస్తూ ఉన్నామండి. సో వాస్తవానికి కూడా ఈ పర్సనల్ సంబంధించి కూడా మాట్లాడడం తప్పు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి అదేవిధంగా దూషణలు చేయడం అనేది తప్పు. వ్యవస్థ పరంగా మీరు ఏదన్నా ప్రశ్నించండి, మాట్లాడండి, అంతవరకు కరెక్టే. సో మళ్ళీ ఒక ఎమ్మెల్యే అయ్యింది కూడా, ఒక మాజీ మంత్రి అయ్యింది, వీళ్ళు మాట్లాడే మాటలు ఇట్లా ఉన్నాయి. ఇక సో ఇలాంటి వాళ్ళు మన ప్రజాప్రతినిధులు, ఇలాంటి వాళ్ళకు మనం ఓట్లేసి గెలిపించుకునే పరిస్థితిలో ఉన్నాం ప్రజలు. సో ఇది